హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే ది హెచ్డి అడ్వెంచర్ ప్రైస్ చూసుకుంటే 2.17 900 అయితే పెట్టారు ఎక్స్ షోరూమ్. ఇంజిన్ చూసుకుంటే 334cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్ డిఓహెచ్సి ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ పవర్ చూసుకుంటే 29.6 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ చూసుకుంటే 29.56 Nm టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా యూజ్ చేశారు. ఇంకా ఎక్స్టీరియర్ లో చూసుకుంటే ట్విన్ హెడ్ లైట్ ప్రొవైడ్ చేశారు. దీని వల్ల బెటర్ విజిబిలిటీ అండ్ ఎన్హాన్స్డ్ నైట్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఇంకా రియర్ లో చూసుకుంటే ట్విన్ టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిఏ. ఇంకా ఫ్రేమ్ చూసుకుంటే డబుల్ క్రాడల్ యూజ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ 41 mm యూజ్ చేశారు. రియర్ చూసుకుంటే మోనోషాక్ అబ్జార్బర్ విత్ లింకేజ్ అండ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేకింగ్ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే డిస్క్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్ కూడా ఉంది. డిస్క్ సైజ్ చూసుకుంటే 320 mm అయితే ఉంది. రియర్ బ్రేక్ చూసుకుంటే డిస్క్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్ కూడా ఉంది. డిస్క్ సైజ్ చూసుకుంటే 240 mm వరకు అయితే ఉంది. ఇంకా వీల్స్ అండ్ టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ చూసుకుంటే 90/90 21" 54S అయితే ఉంది. దీంట్లో 90 సెక్షన్ టైర్ అయితే యూస్ చేశారు విత్ 21" టైర్. ఇంకా రియర్ టైర్ చూసుకుంటే 130/80 17" 65S అయితే ఉంది. రియర్ టైర్ చూసుకుంటే 130 సెక్షన్ అండ్ 17" టైర్ అయితే యూస్ చేశారు. ఓవరాల్ గా వెయిట్ చూసుకుంటే 187 kg అయితే ఉంటది. ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే 15.5 లీటర్స్ అయితే ఉంటది. ఓవరాల్ గా వీల్ బేస్ చూసుకుంటే 1465 mm అయితే ఉంది. సీట్ హైట్ చూసుకుంటే 815 mm ప్రొవైడ్ చేశారు. అడ్జస్టబుల్ వింగ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 220 mm అయితే ఉంది. స్పీడోమీటర్ చూసుకుంటే సేమ్ ఓల్డర్ వెర్షన్ లో ఏమైతే ఉందో అదే ఇక్కడ ఇచ్చారు. బట్ కొన్ని ఫీచర్స్ అయితే అడిషనల్ గా అయితే యాడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే రైన్ మోడ్, రోడ్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్. ఇంకా దీంట్లో ట్రాక్షన్ మోడ్ కూడా ఉంది. దీంట్లో చూసుకుంటే USB-A అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసప్పటికి హెచ్డి అడ్వెంచర్ యొక్క డీటెయిల్ రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ బైక్ లో మీకు ఏ ఫీచర్స్ అయితే నచ్చినాయో అవి కిందట కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.